హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఏదైతే ఏపీ అగ్రికల్చర్ అలైన్మెంట్ సబ్ సెక్టర్ వైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ జీవీఏ అండ్ గ్రోత్ రేట్స్ అనేది చెప్పడం జరిగింది. సో 23 to 24 మనం చూసుకున్నట్లయితే, ఏదైతే అగ్రికల్చర్లో మనం చూసుకున్నట్లయితే -5% వెళ్ళిపోయింది. నెక్స్ట్ 24 to 25 చూసుకున్నట్లయితే 22.86 అనేది రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రొజెక్ట్ చేశారు. అందులో మనం చూసుకున్నట్లయితే ఏదైతే హార్టికల్చర్ ఏదైతే ఉందో 23 to 24 5.78 ఉంది. అండ్ నెక్స్ట్ 24 to 25 అనేది 21.29 ఉంది. లైఫ్ స్టాక్స్ ఏదైతే 5.63 ఉంది 23 to 24. అండ్ ఇక్కడ 24 to 25 అనేది 10.1 ఉంది. అండ్ ఏదైతే లైఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అన్నారు. వీళ్ళు పెద్ద చెప్పారు, ఏదైతే అమూల్ తీసుకొచ్చాం, మిల్క్ తీసుకొచ్చాం, సంపద సృష్టించాం అనేది చూడండి ఎలా పడిపోయింది. 5.69 అండ్ ఇప్పుడు 10.1% అంటూ ఉండేదాన్ని. ఏదైతే ఫారెస్ట్రీ అండ్ లాగిన్స్ ఉన్నాయో అది 4.29 ఉంది 23 to 24. 24 to 25 అనేది తగ్గింది, 2.49% తగ్గింది అంతే. అండ్ ఏదైతే ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉందో 23 to 24 2.02% మాత్రమే ఉంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 24 to 25 16% అనేది రైజ్ అయిందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్స్, ఫారెస్ట్రీ, లాగిన్స్, ఫిష్ అండ్ ఆక్వాకల్చర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే 23 to 24 యావరేజ్గా 3.9% ఉంది. 24 to 25 అంటే 15.86% అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? మీరు వీళ్ళు చెప్పినట్టు మీరు అన్నీ పెరిగాయంటే, నిన్నే కదా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇచ్చిన జిఎస్డిపిలు జీడిపి రిలీజ్ చేసింది. మన లడాక్ కన్నా ఎంత ఉన్నాం మనమే కదా చర్చించుకున్నాం. మరి ఏ ప్రపోర్షన్ ఎట్లా పెరిగింది? అండ్ 14 to 19 అండ్ 19 to 24 అగ్రికల్చర్ ఈల్డ్స్ చూసుకుంటే 55,824 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ అప్పుడు కూడా 88.964 అన్నది నేను లక్షలు చెప్పాను డేటా. అండ్ ఇప్పుడు మీకు ఏ ప్రాతిపదిక మీద ఇవేవో మైన్యూట్గా పెరిగే తగ్గే అన్న దగ్గర యువర్ టెన్యూర్ ఈజ్ ఓన్లీ 6 months. 23-24 అన్నది ఎలక్షన్ ఇయర్. అవును. సో ఫోకసింగ్ మోర్ ఆన్ ద ఎలక్షన్స్ మీద అండ్ ఓవరాల్గా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపారిజన్స్ అన్న దగ్గర మీ ప్రభుత్వం ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్ 7 months. 7 monthsలో మీరు చేసింది 1,20,00,000 కోట్ల అప్పులు తప్ప ఇంకే ప్రపోర్షన్ ఎట్లా పెరిగింది చూపిస్తున్నారు మీరు. సో ఇవన్నీ ఫినామినల్ గ్రోత్ ఉన్నప్పుడు నేను మీరు కాంట్రడిక్షన్ ఏం చెప్పారు? సౌత్ ఇండియాలో డ్రాస్టిక్ గా అన్ని ఫాలో అయి ఉన్నాయన్నారు. అవును. సో ఆబ్వియస్లీ జిఎస్డిపి అండ్ జీడిపి యాజ్ పర్ ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దెర్ ఇస్ నో ఫినామినల్ గ్రోత్ యాజ్ ఫర్ యాజ్ ద ఎనీ సెక్టర్ ఈస్ కన్సర్న్. వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మోర్ దెన్ 50-60% దాని మీద బ్యాంక్ ఉన్న దగ్గర మీరు ఈ కంపారిజన్స్ ఏ టర్మ్ నుంచి ఏ టర్మ్కి ఇస్తున్నారో సార్ చెప్పండి. నిన్న మీకు ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇస్ టోటలీ డ్రాస్టిక్లీ అండ్ మెజరబుల్లీ ఫెయిల్డ్. మనతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే మనతో పోటీ పడి మొన్న గవర్నమెంట్ ఫామ్ చేసిందో, అవును, జమ్మూ కాశ్మీర్కి అయితే ప్రెసిడెంట్ రూల్ ఉంది మొన్నటి దాకా. బట్ దే హ్యావ్ ప్రూవెన్ దర్ ది అబిలిటీ కదా. మంది ఈయన విజనరీ ప్రాస్పెక్ట్ లో 2047కి ఫైనాన్సెస్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. సో అవన్నీ గత స్టాటిస్టిక్స్ కి ఈ స్టాటిస్టిక్స్ కి మీరు కంపేర్ చేసుకుంటే జీడిపి అండ్ జిఎస్డిపిల గురించి మాట్లాడి మీరు అగ్రికల్చర్ సెక్టర్లో ఏవైతే ఈడ్లు ఉన్నాయో ఏమన్నా దగ్గర మొన్నే తుఫాన్ ప్రభావిత సిచ్యువేషన్ ఉన్న దగ్గర మీరు ఫినామినల్ గ్రోత్ అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా ఆక్వా గురించి చెప్పారు. అవును. ఫిషరీస్ సెక్టర్ మన తుఫాన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఏ ఫినామినల్ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆక్వా మన జగన్మోహన్ రెడ్డి 2%, ఇప్పుడు డ్రామాటిక్ గా చేంజ్ 14% అని పెరిగింది. ఎలా పెరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో మనకి మనం రీసెంట్ పాస్ట్ లో వచ్చిన తుఫాన్లే కదా ఉదాహరణ. అవును. తుఫాన్లో ఎవడన్నా చేపలు వేసుకుని వల్ల వేసుకుని చేపలు వేసుకుంటానికి పోతారా? లేదు కదా. మనకి మరి ఏ ప్రాతిపదికం ఏ ఆధారాలతో ఆయన చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు? ఆయన ఆధారాల గురించి నేను క్వశ్చన్ చేసేంత స్థాయిని అది కాదు. నేనైతే ఒకటే క్వశ్చన్ చెప్తా. రీసెంట్ పాస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీడిపి జిఎస్డిపిలో ఒకటి. రెండోది మనకి ఈ 6 months టెన్యూర్ లో వాట్ సార్ట్ ఆఫ్ మ్యాసివ్ సైక్లోన్స్ ఎఫెక్టెడ్ అన్న దగ్గర మనకి అగ్రికల్చర్ సెక్టర్ మీకు గ్రోత్ ఎక్కడి నుంచి చూపిస్తున్నారు? దట్స్ కాంట్రడిక్షన్ కదా. అవును. మనకి కొట్టొచ్చినట్టు కనబడినట్టు 2 తుఫాన్లు ఎదుర్కొన్నాయి రీసెంట్ 6 నెలల్లో. అవునా కదా. 2 తీవ్ర పరిస్థితుల నుంచి 2 ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? ఒకటి అగ్రికల్చర్ సెక్టర్, ఇంకోటి ఫిషరీస్. మత్స్యకారులే కదా, వీళ్ళిద్దరే కదా ఎఫెక్ట్. ఇది హాల్ ద ట్రమండస్ గ్రోత్ చూపిస్తే
సార్ ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే లాస్ట్ గవర్నెన్స్కి అంటే 23 to 24 అండ్ ఇప్పుడు 24 to 25 అన్నట్టు వీళ్ళిద్దరు ఈ రెండు కంపారిజన్ చేస్తూ చూపించారు. సో ఏదైతే 23 నుంచి 24 దాకా మొత్తం తగ్గించి అండ్ ఇక్కడ పెంచడం అంటే వీళ్ళు వచ్చిన తర్వాతే పెరిగింది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అదే పోర్ట్రేట్ చేస్తూ చూపించారు. ఇప్పుడు మీకు ఒకటి 23-24 మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుందాం. ఏది మనం 2,37,951, 24-25కి 2,68,653 చూపించారు. అంటే ఎంత దగ్గర 30,000 పైన గ్రోత్, 31,000 గ్రోత్ 6 months టెన్యూర్లో. మన ఈ జీడిపి పెరిగితే మన నేషనల్ వైడ్ గా మన ఎక్కడ ఉంది పొజిషన్? ఇది ఒకటి. రెండోది మీరు ఇంకో కాంట్రడిక్షన్ ఏంటంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ 18-19కి లాస్ట్ చంద్రబాబు గారు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర 1,54,031. ఇది 23-24 వచ్చిన అక్కడ 2,37,951. ఇది కూడా అగ్రిగేట్ ని పెరుగుకుంటూ వచ్చింది. 19-20లో జస్ట్ 6,000 గ్రోత్ చూపించింది, 1,60,341. 20-21కి వచ్చిన అక్కడ ఇంకొక 8,000 పెరిగాం, ఎందుకంటే ఇది కరోనా ఎఫెక్టెడ్ ఇయర్స్ కాబట్టి. సో అది కూడా నెక్స్ట్ మీరు 21-22కి వచ్చిన కల్లా 1,93,000, అక్కడ దగ్గర 20,000 పైచీలుగా గ్రోత్ చూపించింది. 22-23కి 2,19,000, అంటే గ్యారెంటీగా ఆ 30,000 జస్టిఫై అవుతుంది. 23-24కి 2,37,000, మళ్ళీ అది కూడా దగ్గర 30,000 జస్టిఫై అవుతుంది. ఇక్కడ మీ స్పాన్ ఆఫ్ 6 months లోనే మోర్ దెన్ 31,000 గ్రోత్ చూపిస్తున్నారు. ఎట్లా మరి ఇంత 31,000 గ్రోత్ ఉన్నప్పుడు ఇది పెర్ క్యాపిటల్ మరి జాతీయ గణాంకాల్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం చూసాం కదా. అవునంటారా కదంటారా? సో సేమ్ సినారియో మీరు సదర్న్ స్టేట్స్ అన్ని ఎఫెక్ట్ అయిన దగ్గర నేషనల్ కంట్రిబ్యూషన్స్ కూడా మనం చూసుకుంటే మెజరబుల్ గా అగ్రిగేట్ 10+ ఏదో చూపిస్తుంది దగ్గర 8.7కే కదా కన్ఫైన్ అయ్యాం, 8.16కి. అవును. సో ఇవన్నీ ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఓకే, ప్రాస్పెక్టివ్ ముందుకెళ్ళే దగ్గర ఇప్పుడు మనకు 14 and 19లో 4.45% ఉండేదండి, 19-24లో 4.82. ఆ గ్రోత్ రేషియో చూడండి, దగ్గర 0.4% కదా గ్రోత్. అవును. ఏ ప్రాతిపదికన మీరు క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి సార్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి కూడా చూడండి, తలసరి ఆదాయం 14 నుంచి 15, 18, 19 ఈ 5 ఏళ్ళ టెన్యూర్లో 60,128 రూపాయలు పెరిగింది ఒక్కొక్కడికి. 5 years టేకిన్ కోర్స్ ఆఫ్ టైం. అదే మీరు 1,60,341 నుంచి 19-20 నుంచి అనుకుంటే 23-24కి 2,37,951, అది కూడా 77,610. మీరు ఏ ప్రాతిపదిక మీద ఇంత గ్రోత్ చూపిస్తున్నారో సార్ చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.